మీడియా ముందు వ్యక్తి పోలీస్తో నిజాలు బయట పెట్టించి భద్రావతికి షాక్ ఇచ్చిన ప్రేమ నర్మద. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇలాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ధీరజ్ నిర్దోషిగా విడుదల కావాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రేమ నర్మద ఇద్దరూ కలిసి ఆ వ్యక్తినైతే పట్టుకోవడానికి వెళ్తారు. ఆ విషయం తెలుసుకున్న సుక్కు భాగ్యాన్ని ఆనందరావుని పంపించేసరికి వాళ్ళు కావాలనే వాళ్ళు ఎక్కడ పట్టేసుకుంటే ధీరజ్ విడుదలైపోతాడు అన్న ఉద్దేశంతో వాడిని పారిపోమన్నట్టుగా హింట్ ఇవ్వడంతో వాడు పారిపోతాడు. మీకు అసలు బొద్దుందా అంటూ వాళ్ళని 4 చివాట్లు పెట్టి పదక్క వెతుకుదామని ఇద్దరు కూడా వెతుక్కుంటూ వెళ్తారు. వెనకాలి భాగ్యం ఆనందరావు వెళ్తారు కానీ వాళ్ళకి దొరకరు. వీడు వెళ్ళి ఒక చోట దాక్కునేసరికి వీళ్ళు వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడక్క అనుకుంటూ ఇంకా వెళ్ళి వాడిని పట్టుకుని తీసుకొచ్చి పోలీసు ముందు పడేస్తారు. కరెక్ట్గా ధీరజ్ని కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో పోలీస్ ఏం చేస్తాడు, కావాలని వీడే ఆ వ్యక్తి అని చెప్పడానికి రుజువేంటి, ఇతనే కావాలని ఇదంతా చేయడానికి రుజువేంటి అంటూ మాట్లాడి పోలీసు కావాలని తిమ్మిని బంధించేస్తాడు. ఎందుకంటే ఇటు భద్రావతి అలాగే సేనాపతి వాళ్ళు పెట్టిన పోలీసే కదా వాడు కూడాను, వాళ్ళ చేతి కింద డబ్బు తిన్నవాడే కదా. సో కావాలని ఇలా చేస్తాడు. ఎందుకంటే వీడు దొరికాడంటే వీడి ద్వారా ఖచ్చితంగా పోలీస్ కూడా బయటికి వచ్చేస్తాడన్న భయంతో ఇంకా అలాగా వాడు టెన్షన్ పడుతూ ఉండేసరికి అక్క కావాలని పోలీస్ అతను ఇలా చేస్తున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో పోలీసోడి పాత్ర కూడా ఉండే ఉంటుంది. లాయర్ గారు చెప్పింది గుర్తుంది కదా, ఇదంతా పగడ్బందీగా ప్లాన్ చేశారు, లేదంటే అతను పారిపోతుంటే పోలీసులు ఎందుకు వదిలేస్తారు అన్నారు. మనం మీడియా వాళ్ళని ఆశ్రయించి ఏదో రకంగా ధీరజ్ని విడిపించుకుందాం అక్క అని చెప్పనేసరికి సరే ఎస్ఐ గారు ఇతన్ని తీసుకెళ్ళి 4 మీడియా ముందే నిజాలు బయట పెట్టేస్తాము. మీరితను చెప్తుంటే నమ్మడం లేదు కదా, మేమేదో తప్పు చెప్తున్నాము తప్పు చేస్తున్నాము అని అనుకుంటున్నారు కదా. చెప్తాను వీళ్ళ ముందు కాదు వాతన ముందే బయట పెట్టిస్తాం మీడియా ముందు అనేసరికి వెంటనే ఇంకా నర్మద మీడియాకి ఫోన్ చేస్తుంది. మీడియాకి ఫోన్ చేసేసరికి మీరు ఇక్కడి నుంచి కదిలారంటే మాత్రం మర్యాదగా ఉండదు అని గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ఇన్స్పెక్టర్కి. అయితే ప్రేమ నర్మద ఏంటి పోలీసులకే వార్నింగ్ ఇస్తున్నారా, మేము ఒక అతన్ని తీసుకొచ్చాము, అతనే మా ఈ కార్లో బాక్సులు పెట్టాడు అని చెప్తున్నాము, క్లియర్గా కనిపిస్తుంది కూడా. వీళ్ళిద్దరూ కలిసి ఇదంతా చేస్తున్నారని మీరెలా చెప్తారు, మీరెలా నమ్ముతారు? అసలు మేము తీసుకొచ్చిన సాక్షిని అడగాలి కదా, అడిగి నిజానిజాలు తెలుసుకోవాలి కదా. మీరు అదేమీ చేయకుండా కావాలని ధీరజ్ని కోర్టుకు తీసుకువెళ్ళడానికి సిద్ధపడుతున్నారంటే ఖచ్చితంగా మీకు కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉందని తెలుస్తుంది. మీడియా వాళ్ళు వస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయి, వెయిట్ చేయండి. నర్మదక్క ఫోన్ చేసావనగానే ఆన్ ది వే ప్రేమ అని చెప్పనేసరికి మొత్తం మీడియా వాళ్ళు మొత్తం వచ్చేసరికి ఏం జరిగింది మేడం అని చెప్పాను. కానీ నేను నా భర్త ఇలా బయటికి వెళ్తుంటే ఈ వ్యక్తి 2 బాక్సులు మామిడికాయ పళ్ళు అని చెప్పి 2 బాక్సులు తీసుకొచ్చి మా కారులో పెట్టాడు. ఇదిగోండి సీసీ ఫుటేజ్, ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు కూడా అందులోనే ఉన్నాయి. ఈ సీసీ ఫుటేజ్ ద్వారా ఇతన్ని పట్టుకొని మేము తీసుకొచ్చి ఇన్స్పెక్టర్ ముందు నిలబెడుతుంటే ఇన్స్పెక్టర్ గారు ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారు, ఈ వ్యక్తికి దీనికి సంబంధం లేదు, లేదంటే ఇద్దరూ కలిసే ఇదంతా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది, అందుకే మీడియా వాళ్ళని ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఇక్కడ ఇంత సీసీ ఫుటేజ్ చూపిస్తున్నాము, ఆ వ్యక్తి మాట్లాడిన మాటల తీరు చూపిస్తున్నాము. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఆ వ్యక్తితో నా భర్త మాట్లాడింది లేదు, కావాలనే ఇదంతా చేస్తున్నారు. ఎంత మేము చెప్తున్నా కానీ మా మాట వినిపించుకోకుండా ఇన్స్పెక్టర్ కావాలనే నా భర్తనే బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు. ఎప్పుడు లేనిది ఆ ఏరియాలో పోలీసులు కాయడమే కాదు అని చెప్పనేసరికి లాయర్ గారు అనగానే అవును, ఎప్పుడు లేని ఆ ఏరియాలో పోలీసులు కాపు కాశారు. పైగా ఆ వ్యక్తి బండి మీద వచ్చి అక్కడి నుంచి బాక్సులు తీసుకుని వెళ్ళడం క్లియర్గా కనిపిస్తుంది. అంటే బండికి ఏమీ కాలేదు. అయ్యే బాక్సులు బండి మీద వెళ్ళొచ్చు, లేదా వేరే ఆటోలో అయినా వెళ్ళొచ్చు, ఆ కార్లోనే ఎందుకు పెట్టాలి?
ఇదంతా చూస్తుంటే పగడ్బందీగా ఇదంతా వెనకుండిదంతా ఎవరో చేసినట్టు అనిపిస్తుంది అనేసరికి మీడియా ఇదంతా కూడా న్యూస్ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ కావాలి అని చెప్పాను కానీ ఓకే సార్ అని చెప్పి మొత్తం అంతా న్యూస్ వేస్తూ ఉంటారు. కావాలని చేస్తున్నారు సిఐ అది ఇది అని చెప్పి ఇంకా న్యూస్ వేసేసరికి కమిషనర్ ఫోన్ చేస్తాడు సిఐకి. ఏంటిదంతా, అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఆ వ్యక్తిని ఎందుకు బ్లేమ్ చేశావు, ఆ సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది కదా అతను ఎవరో వచ్చి బండి అక్కడ పెట్టి బండి మీద ఉన్న బాక్సులు కారులో పెట్టుకున్నాడు. అంతకు ముందు ఆ రోడ్లో ఆటోలు కార్లు చాలా వెళ్ళాయి కదా, కావాలని ఈ కారునే ఆపడానికి ప్రయత్నం ఏంటి, అయినా నువ్వు ఆ ఏరియాలో ఎందుకు నిఘా పెట్టావు, నీకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఏంటి? ఇన్ఫర్మేషన్ కూడా కాదు, నువ్వు అక్కడి నుంచి సుమారు అరగంట నుంచి ఉన్నావంట, కానీ ఒక్క వెహికల్ కూడా ఆపలేదు, ఆ కారునే పర్టికులర్గా ఆపావు అంటే ఏంటి అర్థం, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా చేశారా ఏంటి అని ఇంకా కమిషనర్ నిలదీసేసరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక ఇంకా అలా సైలెంట్గా ఉంటాడు. ఏంటి మాట్లాడవు, పక్కన వేరే వాళ్ళకి చెప్పి ఆ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేయించాను కానీ ఓకే సార్ అని చెప్పాను కానీ వెంటనే బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ ఎప్పుడైతే చెక్ చేస్తారో వెంటనే ఇంకా ఆ అకౌంట్లో 2 lakhs రూపీస్ పడ్డట్టు, ఆ ముందు రోజే పడ్డట్టుగా, ఎవరి నుంచి పడ్డాయంటే సేనాపతి ఫోన్ నుంచి కొడదాము అనుకుంటే సేనాపతి ఫోనులోంచి ఆ వ్యక్తికి డబ్బులు కొడతాడు. సో అందుకని భద్రావతి ఫోన్ నుంచి కొట్టేసరికి ఆ అకౌంట్ నుంచి పడ్డాయంటే వాళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళు ఇలాంటి ఫ్రాడ్ పనులు చేస్తుంటారు సార్ అని చెప్పి పక్కనున్న వేరే అతను చెప్తాడు. అంటే వేరే ఇన్స్పెక్టర్ చెప్తాడు. చెప్పేసరికి ఏంటి ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నారు, మీ మీద చాలా కంప్లైంట్లు వచ్చాయి, మీరు లంచాలు తీసుకుంటారని, మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారని మీ మీద నాకు కంప్లైంట్స్ వచ్చాయి, దేనికి సాక్ష్యాధారాలు లేక నేను సైలెంట్గా ఊరుకున్నాను, ఏంటిదంతా అంటూ మాట్లాడేసరికి సార్ అది కాదు సార్ అంటూ ఇంకా చెప్తూ ఉంటాడు. ఎంత చెప్తున్నా కానీ నువ్వు ఇదంతా క్లియర్ చేయకపోతే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి కమిషనర్ అనగానే ఇంకా ఈలోపు కలెక్టర్ కాస్త ఫోన్ చేశారు. ఎందుకంటే సీసీ మీడియాలో నర్మదాది కనిపిస్తుంది కదా, కనిపించేసరికి కలెక్టర్ ఫోన్ చేస్తారు. ఏంటి కమిషనర్ గారు ఏంటిదంతా అనగానే ఏమైంది సార్ అనేసరికి అందులో ఉన్నది ఎవరనుకుంటున్నారు, ది బెస్ట్ ఎంప్లాయీ నర్మద కూడా ఉంది, అసలు ఏమైంది ప్రాబ్లం ఏంటి అనగానే ఇలాంటి సంగతి అంట అని చెప్పనేసరికి వాళ్ళు అలా చేసేవాళ్ళు కాదు, ఆ రామరాజు గారు కూడా నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఆ అమ్మాయి చేసింది వాళ్ళే, సో అలా చేసేవాళ్ళు కాదు, మీరు ఏదో పొరపడుతున్నారు, ఏదో ఎక్కడో తప్పు జరిగింది అనేసరికి అదే సార్ నేను అదే చెప్తున్నాను, వెంటనే మా సిఐని చూసుకోమని చెప్తున్నాను అనగాని వెంటనే అదంతా క్లియర్ చేయండి, మీడియాలో ఇలాంటి వాళ్ళందరూ వచ్చారంటే తర్వాత మీ మెడకు చుట్టుకుంటుంది, తప్పు చేయకపోయినా మీ ఇన్స్పెక్టర్ మరి ఏదైనా లంచాలు తీసుకుని మరి ఇదంతా చేశాడేంటో ఒక్కసారి గమనించుకోండి, లేదంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పనేసరికి కాదు సార్ నేనేమీ చేయలేదు సార్ అని చెప్పి ఇంకా కమిషనర్ దగ్గర నుంచి ఎస్ఐ మాట్లాడతాడు. ఇంకా కమిషనర్ కాస్త ఇది కాదు పనని సరాసరి ఇంకా మీడియా వాళ్ళు టీవీలో కొడుతూనే ఉంటారు, ఇదంతా కావాలని చేశారు అంటే మేమేం చేయలేదు అంటూ వాళ్ళు చెప్తుంటారు. ఈలోపు కమిషనరు ఇటు నుంచి కలెక్టరు ఇద్దరు కూడా వచ్చేస్తారు. సార్ చూడండి సార్, ఒక అభాగ్యుల్ని పట్టుకుని ఇన్స్పెక్టర్ గారు ఇలా చేస్తున్నారు, సీసీ ఫుటేజ్ అంతా కూడా క్లియర్గా ఉంది అనేసరికి కమిషనర్ కాస్త పొట్టోడు ఉన్నాడు కదా ఆ వ్యక్తి చెంప పగల కొడతాడు. అసలు ఏం జరిగిందో చెప్పు అంటూ కాలర్ పట్టుకునేసరికి చెప్తాను సార్, భద్రావతి సేనాపతి గారులే మా ఇన్స్పెక్టర్ గారికి నాకు ఈ పని అప్పగించారు, కావాలని ఈయన కారు సీజ్ చేయాలని, కొత్త కారు సీజ్ చేసి స్టేషన్లో పెట్టుకోవాలని, ఆయన్ని జీవితాంతకాలం మారక ద్రవ్యాల కేసులో స్టేషన్లోని అంటే జైల్లోనే ఉంచాలనేది వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఇన్స్పెక్టర్ గారు నేను ప్లాన్ చేసి ఇదంతా చేశాము అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ కాస్త షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు అనగానే ఇన్స్పెక్టర్ చెంప పగల కొడతాడు. ఇంకా కమిషనర్ అయితే ఏది నీ ఫోన్ ఓపెన్ చేయి అని చెప్పాను కానీ ఫోన్ ఓపెన్ చేసేసరికి వీడియో తీసినట్టు, ఆ వీడియోని వాళ్ళకి పంపించినట్టు, అసలు వాళ్ళతో నీకేంటి టైఅప్,
అసలు వాళ్ళతో నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకేం పని, మాట్లాడవలసిన అవసరం ఏముంది అనగానే అది సార్ అనగానే వాళ్ళ దగ్గర నుంచి నీకు 2,00,000 రూపాయలు నీ అకౌంట్లో అమౌంట్ పడిన తర్వాత నువ్వు ఆ అమౌంట్ని నీ దగ్గరే ఉంచుకున్నావు. ఇదంతా కావాలనే చేశావు. ఇతన్ని నువ్వు నిర్దోషి అని తెలిసినా కావాలనే నిర్దోషిగా విడుదల చేయాల్సి వస్తుందని, ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తే నీ గురించి ఎక్కడ బయటపడుతుంది అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఇదంతా కాదు, మీరంతా అబద్ధం చెప్తున్నారని, ఆడపిల్లలను సైతం నువ్వు ఇలా చేయడం తప్పు కదా. అసలు ఆ వ్యక్తి పారిపోతే ఉన్న వ్యక్తిని, అమాయకుని వ్యక్తిని పట్టుకుని జైల్లో పెట్టడం ఏంటి, చేసిన వాడిని వదిలేయడం ఏంటి, ఇదంతా కావాలని చేశావు. నిన్ను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తున్నాను అనగానే సార్ అని చెప్పనేసరికి ఇంకేం మాట్లాడకు, అతన్ని నిర్దోషిగా విడుదల చేయండి, అతనికి సంబంధించినవన్నీ కూడా తీసుకొచ్చి ఇవ్వండి, కారు తాళాలు, కారు మొత్తం అన్నీ ఇక్కడ ఉండాలి అని చెప్పాను. కానీ ఓకే సార్ అని వెనకాల ఎక్కడో షెడ్లో పెట్టిన కారుని, ఇంకా తన దగ్గర తీసుకున్న వస్తువుల్ని అన్నింటినీ కూడా తీసుకొచ్చి అప్పగించేసి సారీ మేము మా వల్ల తప్పు జరిగింది, క్షమించండి అనేసరికి ఇంకా ఆ వ్యక్తిని కాస్త అరెస్ట్ చేసి ఎవరెవరిని వెనకుండి ఇదంతా చేయించారు అనగానే భద్రావతి సేనాపతి అంటూ చెప్పడంతో కానిస్టేబుల్స్ వెళ్ళి ఆ భద్రావతి సేనాపతి వాళ్ళని పిలుచుకురా అని చెప్పి మాట్లాడడంతో సార్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, అదిగోండి వాళ్ళే అని చెప్పి ఇంకా చెప్తారు. వాళ్ళేనా, వాళ్ళని ఎలా పిలవండి అనగానే వాళ్ళని దగ్గరికి పిలుస్తారు. ఈలోపు మీడియా వాళ్ళు వస్తారు. ఏంటి ధీరజ్ గారు మీరు ఇంత కక్ష కట్టి ఎందుకు చేశారు, ప్రేమ ధీరజ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కదా మీ 2 కుటుంబాలకి కక్షలున్నాయని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈ కక్షల కారణంగానే ఈ ధీరజ్ అనే అమాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టించాలనుకున్నారా, ఇలాంటివి చేయకూడదని మీకు తెలియదా, అసలు ఇదంతా మీరు ఎందుకు చేస్తారు, ఇలాంటి పనులు చేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందా, అయినా మీరు ఇదంతా ఎందుకు చేశారు, ఇదంతా మీరు వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చిన పనేనా అని చెప్పి మాట్లాడేసరికి అవును మా ఇంటి పరువు తీశాడు, అందుకే నేను అలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, మా ఇంటి పరువు తీసి మా ఇంటి అమ్మాయిని లేపకపోతే చూస్తూ ఊరుకుంటామా, నేనేమీ ఎవరితోని లేచిపోయి వెళ్ళిపోలేదు, మనస్ఫూర్తిగానే అతన్ని ప్రేమించాను, అతను ఏమీ నన్ను ప్రేమించడం కాదు, మొదటిసారి ప్రేమించింది నేనే, అతన్ని నేనే ఇష్టపడ్డాను, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము, ఇంట్లో కూడా ఆ విషయం చెప్పాము, కానీ వీళ్ళ స్టేటస్కి ఆ వ్యక్తి తగ్గవాడు కాదని వీళ్ళు ఇదంతా చేయడంతో ఇదంతా చేశారని. కానీ ఏంటి ప్రేమ, ఏంటి నా అబద్ధాలు చెప్తున్నావు, అబద్ధాలు నేనేం చెప్పాను, నేనేమి అబద్ధాలు చెప్పడం లేదు, ఇదే జరిగింది, కావాలని వీళ్ళు నన్ను నా భర్తని వేరు చేయడం కోసమే ఇంత ప్లాన్ చేశారు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా ఇదంతా కూడా వీళ్ళంతా ఇలా మాట్లాడుతూ ఉంటారు. మీడియా వాళ్ళు ఇదంతా కూడా రికార్డ్ చేసుకుని ఇదంతా సేనాపతి భద్రావతి గారులే కక్ష కట్టి అమాయకుడిని జైల్లో పెట్టించాలని చూస్తారా, డబ్బు ఉంటే ఏదైనా చేసేస్తారా, ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాళ్ళ మీద ఎంత కక్ష కడతారా అంటూ ఇంకా మీడియా వాళ్ళ సంగతి తెలిసిందే కదా, చిన్నదుంటే పెద్దది రాద్ధాంతం చేసి చేయడం వాళ్ళకు బాగా అలవాటు కదా. సో ఆ అలవాటు ప్రకారమే వాళ్ళు అలా చేసేసరికి ఇంకా కమిషనరు ఇప్పుడు కలెక్టర్ ఇద్దరు కూడా పక్కకు పిలుస్తారు. మీకు ఏమైనా ఉంటే చూసుకోండి, కానీ ఇలా పోలీస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఇలానే ఉంటుంది. మీడియాను ఆశ్రయించింది మీ అమ్మాయి, మీడియాను ఆశ్రయించడం వల్ల మీ పలుకుబడి ఇవేమీ పని చేయవు. ఇంకా మీరు వాళ్ళకి లైవ్లో క్షమాపణ చెప్పి వాళ్ళిద్దరికీ ఎలాంటి ప్రమాదం తలపెట్టనని చెప్పడంతో మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు, లేదంటే ప్రాబ్లం మరింత పెరిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి అంటూ చెప్పడంతో అది కాదు వాడంటే మాకు ఇష్టం లేదు అనగానే మీ ఇష్టంతో ఎవరికి పనండి, ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మీ ఇష్టంతో వాళ్ళకి సంబంధం లేదు, మీ ఇష్టం కూడా వాళ్ళకి అవసరం లేదు, మీరు అవేమీ పట్టించుకోవద్దు, ఆ ఇష్టాలు అవేమీ ఆలోచిస్తే కుదిరితే మీడియా వాళ్ళ ముందు మీరు బుక్ అవుతారు, మీ మీద కేసు పెట్టి జైల్లో పెట్టించాల్సిన పరిస్థితి వస్తుంది, పెట్టమంటారా అని చెప్పనేసరికి
వద్దు, చెప్తాము, క్షమాపణ చెప్తామని. ఇంకా వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము. వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీయాలి అన్న ఉద్దేశంతోనే మేము ఆ అబ్బాయి మీద తప్పుడు కేసు బనాయించి ఆ ఇన్స్పెక్టర్ని, ఆ వ్యక్తిని మేమే నియమించి మరీ వీళ్ళని జైలుకి పంపించాలని ప్లాన్ చేశాము. మేము అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు అంటూ ఇంకా భద్రావతి సేనాపతి చెప్పి మీడియా వాళ్ళ అందరి ముందు ధీరజ్కి క్షమాపణ చెప్తున్నామని 2 చేతులు జోడించి క్షమాపణ చెప్తారు. రా ధీరజ్ అని ధీరజ్ను తీసుకెళ్ళండి అమ్మ నర్మదా అనగానే చాలా థ్యాంక్స్ సార్ అనగానే, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఒక మాట మాకు చెప్తే మేము చూసుకునే వాళ్ళం కదా, మీ దాకా ఎందుకులే తీసుకురావడం, ఆ వ్యక్తిని తీసుకొస్తే ఇన్స్పెక్టర్ వదిలేస్తాడు కదా అనుకున్నాను సార్. కానీ ఇన్స్పెక్టర్ కూడా ఇందులో కుమ్మక్కయ్యి ఉన్నాడన్న సంగతి మాకు ఇక్కడికి వచ్చే వరకు అర్థం కాలేదు. లేదంటే మేము అప్పుడే ముందుగా ఆలోచించి ఇన్స్పెక్టర్తో పనవదని అనుకునే మీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చేదాన్ని, మిమ్మల్ని ఆశ్రయించేదాన్ని. ఎనీవే చాలా థ్యాంక్స్ సార్, మీ పనులన్నీ ఆపుకుని మా కోసం ఇంత దూరం వచ్చారు. మీ ప్రజల గురించే కదా మేము ఇన్ని పాటలు పడేది, మీ యోగక్షేమాలు కాపాడడం కోసమే కదా మేము ఇంత కష్టపడేది. మీకు ఏదైనా చిన్న అపాయం తగిలితే మేము చూస్తూ ఎలా ఊరుకుంటాము అంటూ ఇంకా అక్కడ కలెక్టరు ఇంకా కమిషనరు అంతా కూడా మాట్లాడేసరికి చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను. కానీ సరేనని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇన్స్పెక్టర్ని కాస్త 6 నెలలు సస్పెండ్ చేయడంతో ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతాడు. మిగిలిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ధీరజ్ అయితే భద్రావతి వంక సేనాపతి వంక చాలా కోపంగా చూస్తారు. ఉదయం వెళ్ళేటప్పుడు ఎంత గర్వంతో వెళ్ళారో, తిరిగి వచ్చేటప్పుడు గర్వం అంతా అణిగిపోయి ఇంకా వాళ్ళని ఏమి అనడానికి సరిపోము అని సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోయేసరికి ఇంకా ధీరజు వీళ్ళంతా హ్యాపీగా ఇంకా అక్కడ చందు ఉన్నాడు కదా, చందు కారు తీస్తాడు. ధీరజ్ని బాగా కొట్టడంతో నడవలేని పరిస్థితిలోనే చందు కారు తీసుకుని ఇంటికి వచ్చేస్తారు. అంతా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి బుజ్జమ్మ కాస్త బయట కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ధీరజ్ కారు అది కనిపించిందో ధీరజ్ వచ్చేసాడని గబ్బా లోపలికి వెళ్తుంది. వెళ్ళి హారతి తీసుకుని రెడీగా ఉంటుంది. అమ్మా అని చెప్పనేసరికి నాకు తెలుసు నాన్న, నువ్వు తిరిగి వచ్చేస్తావని తెలుసు. ప్రేమ నర్మదా ఇద్దరు కలిసి నిన్ను కాపాడి ఇంటికి తీసుకొస్తారని తెలుసు. అందుకోసమని నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ తల్లి నమ్మకాన్ని నిలబెట్టారు, చాలా థ్యాంక్స్ అంటూ వాళ్ళకి చెప్పేసరికి ముందు హారతి తీయండి అత్తయ్య అని చెప్పాను. కానీ వెంటనే ఇంకా ధీరజ్కి హారతి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ధీరజ్ని తన భుజం సపోర్ట్తో ప్రేమ తీసుకెళ్లి గదిలో పడుకోబెడుతుంది. వెంటనే నర్మద జ్యూస్ చేసి తీసుకొచ్చి ముందు ఈ మెడిసిన్ వేసుకో అని చెప్పి మెడిసిన్ ఇస్తుంది. మెడిసిన్ ఇచ్చేసరికి ఇంకా మెడిసిన్ వేసుకుని రెస్ట్ తీసుకో ధీరజ్ అని చెప్పాను. కానీ బయటకు వస్తారు. ఎలా సాధ్యమైంది, అసలు వాడే అని ఎలా తెలుసుకున్నారు? సీసీ ఫుటేజ్ తెలుసుకున్నాం మామయ్య, అందుకే ధీరజ్ ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా విడుదల చేయించడానికి అది చాలా బాగా ఉపయోగపడింది. అయినా ధీరజ్ తప్పు చేసే మనిషి అని ఎలా అనుకుంటాము? ధీరజ్ ఎలాంటి వాడో మనకు తెలీదా? నీతికి నిజాయితీకి మారుపేరు. ఒకళ్ళ డబ్బులు దొంగతనం చేయాలని కానీ ఒకరిని మోసం చేయాలని కానీ చూసే మనస్తత్వం కలవాడు కాదు ధీరజ్. మరి అలాంటి తప్పుడు ధీరజ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇంటి కోడలుగా నాకు ఉంది కదా. అందుకే ప్రేమ నేను ఆ ప్రయత్నంగానే వెళ్ళి ధీరజ్ని కాపాడుకుని తీసుకురాగలిగిన ప్రయత్నం చేశాము అంటూ మాట్లాడేసరికి మంచి జరిగింది, పోనీలే కొంచెంలో కొంచెమైనా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అనగానే సరే అని ఇంకా వెళ్ళు ధీరజ్ని చూసుకో అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు. ఇంకా బుజ్జమ్మ అయితే, బుజ్జమ్మ ఇప్పుడు నీకు సంతోషమేనా? చాలా చాలా సంతోషంగా ఉందండి. నా కొడుకు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసాడు. నీ కొడుకుని నీ కోడళ్ళే తీసుకొచ్చారు. నర్మదా ఇటు ప్రేమ ఇద్దరే సాధించుకొచ్చారు. లేదంటే మేము పోలీస్ స్టేషన్ దగ్గర ఉండి బాధపడుతూ ఉన్నామే తప్ప మా వంతు ప్రయత్నం మేము చేయలేదు. కానీ వాళ్ళు ధైర్య సాహసాలు ప్రదర్శించి వాడు ఎక్కడున్నాడో తెలుసుకుని తెలివితేటలుగా వ్యవహరించి వాడిని పట్టుకుని ఇంకా మీడియా ముందు నిలబెట్టి మరీ ప్రేమ తన భర్త నిర్దోషి అని నిరూపించుకుంది. అది ప్రేమ అంటే అని చెప్పాను. కానీ ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదండి, వాళ్ళు ఒకరి కోసం ఒకరంటూ ఉంటారని. వాళ్ళు ఇద్దరూ కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అని చెప్పాను. కానీ
మొత్తానికైతే ప్రేమ అసాధ్యురాలే. ప్రేమతో పాటు ఈ నర్మద కూడా వీళ్ళు ఏదైనా సాధించాలి అని అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరతారు అంటూ చెప్పేసరికి అవును నిజమే అని చెప్పి ఇంకా మాట్లాడుతుండగానే అత్త అత్త అంటూ వస్తుంది. ఇప్పుడు ధీరజ్కి ఏం పెట్టాలి, ఏం తినాలి చెప్పత్త. ధీరజ్కి అసలే ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయంట, ఏదో ఒకటి తినేసి తొందరగా నిద్రపోతాడు చెప్పత్తా అని చెప్పాను. కానీ వెళ్ళు బుజ్జమ్మ ఎల్లు, చిన్నోడికి ఏదో ఒకటి చేసి పెట్టు అనగానే సరేనని ఇంకా బుజ్జమ్మ కాస్త వాడి కోసమని టిఫిన్ చేయడంతో టిఫిన్ తీసుకుని వెళ్తుంది. తిని ధీరజ్ అనగానే నేను తింటాను అనేసరికి నువ్వేమన్నా మామూలు మనిషి అనుకుంటున్నావా, పేషెంట్ని ఎలా చూసుకోవాలో నాకు తెలీదా, నాకు తెలుసు కదా, నోరు మూసుకొని ఆపట్టు అని చెప్పి ఇంకా బలవంతంగా పెట్టేసరికి ఏంటే నా కొడుకుని బెదిరిస్తున్నావు, బెదిరిస్తానత్తా, ఖచ్చితంగా బెదిరిస్తాను. ఎందుకు తినడు, తినకపోతే ఎలాగా, ఇన్ని రోజులు ఆ జైలు ఫుడ్డే తిన్నాడు కదా, రాత్రి నేను తీసుకెళ్ళాను, ఉదయం అయితే టిఫిన్ చేశాడో లేదో కూడా తెలీదు, ఇంకా ఉంటే వాళ్ళు ఏం చేసేవారో నాకు నిజంగా భయం వేసింది అత్తయ్య, వాడు దాటిపోతాడని అని చెప్పాను. కానీ నాకు ఒకటి అర్థం కాలేదు అత్తయ్య, కరెక్ట్గా మేమిద్దరం వెతుకుతున్న సమయంలోనే ఈ భాగ్యం అటు ఆనందరావు ఇద్దరు వచ్చి వాడిని పారిపోమని చెప్పారు అత్తయ్య, లేదంటే వాడిని ముందే పట్టేసుకునే వాళ్ళం అనగాని ఏంటి ఏమంటున్నావు అనగాని ఇదంతా కూడా వీళ్ళు చేశారు కదా, ఇది అదునుగా తీసుకుని నన్ను నర్మద అక్కను ఇంట్లోంచి పంపించేయాలని చూస్తున్నారని నాకు అర్థమవుతుంది. వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మా నాన్నను రెచ్చగొట్టి ఇంటి మీదకి పంపించి మా నాన్న కోర్టు లాయరు అంటూ అనేటట్టుగా సాగర్ని మొత్తం మిస్లీడ్ చేసింది ఎవరో కాదు, ఆ భాగ్యం ప్రేమ మా నాన్నకు లేనిపోనివన్నీ చెప్పి ఇదంతా చేశాడు అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవునమ్మా, ప్రేమ చెప్పేది నిజమే, ఇదంతా వల్లి వదిన ఏదో చేస్తుంది, కావాలనే చేస్తుంది. వల్లి వదినలో చాలా మార్పు వచ్చింది, తను మారుతుంది అని అనుకోవడం మన నమ్మకం, మన దరిద్రం. ఎందుకంటే తను మారదు, వాళ్ళమ్మ చెప్పే పనులే చేస్తూ ఉంటుంది. అన్నీ సరే కానీ అత్తయ్య నాకు డౌట్, నిజంగానే వల్లి యొక్క కడుపుతో ఉందా అన్న అనుమానం వస్తుంది. ఆ రోజు హాస్పిటల్కి తీసుకువెళ్దామనుకున్న సమయంలో నా గ్లాసు ముందుగానే గెస్ చేసినట్టుగా మా నాన్నని తీసుకొచ్చి కావాలనే ఇదంతా చేయించారు అంటే కావాలని ప్లాన్ చేసి పగడ్బందీగా ఇదంతా చేయించారని అనిపిస్తుంది. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలేకూడదు అత్త, వాళ్ళని ఇలానే వదిలేస్తే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అలా చేస్తే మళ్ళీ మనం చాలా ఇబ్బందులు పాలవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కుటుంబాన్ని ముక్కలు చేయడానికే తల్లి కూతుళ్ళిద్దరూ పూనుకున్నారని మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టారని అనుకుంటున్నాను. వల్లి అక్క నిజంగా కడుపుతో లేకపోతే మాత్రం ఖచ్చితంగా నిజాలు బయట పెట్టేస్తాను అని చెప్పి మాట్లాడడంతో సరే అని ఇంకా కాస్త అంటుంది. ఇంకా ధీరజ్ని విడుదల చేయించడంతో ప్రేమ చాలా సంతోషపడుతుంది. అలాగే వల్లి గురించి కూడా నిజం తెలుసుకోవాలని ఉండి కొలిది ఇంకా అందరూ దాని మీద ప్రేమను పెంచుకుంటే అదంతా అబద్ధమని తెలిస్తే తట్టుకోలేదు కదా అన్న ఉద్దేశంతోనే ప్రేమ నర్మద కాస్త చెప్తారు. ఇంకా ఇదంతా కూడా చాటుగా ఉన్న సుక్కు అయిపోయింది, దీని పని ఖచ్చితంగా అయిపోతుంది. వీళ్ళు ఏదో ఒక రోజు నిజాన్ని బయట పెట్టేస్తారు, దీన్ని మెడపట్టి బయటకు గెంటేయడం ఖాయం. దీనికి ఎప్పటికప్పుడు ఎన్ని చెప్పినా దీని బుద్ధి మారదు, ఎప్పటికప్పుడు దీనికి అయిపోయినట్టే అని చెప్పి సుక్కు అనుకుంటుంది. వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి నేను కదలకపోతే వీళ్ళు నన్ను బుక్ చేసి నన్ను కూడా మెడపట్టి బయటకు గెంటేస్తారని సుక్కు అయితే అనుకుంటుంది. మరి మొత్తానికైతే ధీరజ్ని నిర్దోషిగా నిరూపించి బయటికి తీసుకురావడంతో పాటు ఇంకా భద్రావతికి కూడా షాక్ ఇస్తుంది ప్రేమ నర్మద. అయితే ఇదంతా వాళ్ళ ప్లాన్ అని చెప్పి కమిషనర్తో చెప్పి ఇంకా వాళ్ళు చేసిన దానికి శిక్ష పడేటట్టు చేస్తారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.